కాకపోతే ఇక్కడ ఏంటంటే కర్మ అనేది ఎవరిని వదలదంటారు కదా, అలాగే ఒక మంచి భవిష్యత్తు అంటే దగ్గరికి వస్తున్న టైంలో అతను ఇలాంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఇంకా అది మనం కర్మనే నేనైతే చెప్తాను. ఇంకా అతనికి జీవితంలో ఏదైతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడో అది అతనికి జీవితంలో ఉండదు. అసలు ఆశ చచ్చిపోయినట్టే రాజకీయ భవిష్యత్తు కంటే. కాకపోతే ఏదైనా నామినేటెడ్ అంటే ఒకవేళ ఆయన ఏదైనా నామినేటెడ్ పోస్టులో లేదా పార్టీ పదవులు, ఇప్పుడు జనసేన పార్టీలో ఏదైతే పార్టీ పదవుల్లో చాలా కీలకంగా ఉన్నాడో, కీలక నేతగా ఉన్నాడు, అలానే ఆ వైఎస్ఆర్సీపీలో కూడా ఒక కీలక నేతగా ఉంటాడు తప్పితే పార్టీ పదవుల్లో అతనికి రాజకీయ భవిష్యత్తు అయితే మాత్రం భూస్థాపితం అయిపోయిందని చెప్తాను నేనైతే. అదేమంటే నేను అంత ఖర్చు పెట్టాను. సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్పాలి కదా. అలాగే ఆస్తులు అమ్ముకున్నానని చెప్పి అంటున్నాడు, కొన్న ఆస్తుల గురించి కూడా చెప్పాలి కదా. అతని బిజినెస్ ఏంటి చేసేది? వెంచర్లో లేకపోతే ఇంకోటో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఏం చేస్తాడు? ఆస్తులు కొంటాడు, అమ్ముతాడు. కానీ ఎంతసేపు అమ్మిన ఆస్తుల గురించి చెప్తున్నాడు తప్పితే కొన్న ఆస్తుల గురించి చెప్పట్లేదు, కూడబెట్టిన ఆస్తులు చెప్పట్లేదు. అంటే చెప్తున్నా రాజకీయం అంటే చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే నా బాధ ఎక్కడంటే ఇది మనమే ఇత్తనం వేశారు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని మనమే నీళ్లు పోసి సంరక్షించి అది ఒక మొక్క మానైన తర్వాత దాని ఫలాలు అందరం తీసుకోవాలనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ నాయకత్వం వహించి పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత, ఒక అధ్యక్షుడిగా అది పాయింట్ అర్థం చేసుకోండి. ఒక అధ్యక్షుడు బాధ్యత చెప్పినప్పుడు 3 నియోజకవర్గాలు కానీ ఎంతోమంది నాయకులు తయారు చేశాడు. డివిజన్ అధ్యక్షులు అవ్వచ్చు, లేదంటే స్టేట్ కమిటీలో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఎంతవరకు అతనికి ప్రోటోకాల్ అనేది ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఏదైనా సరే వాళ్ళకి జీ హుజూర్ అంటే పదవులు ఇవ్వటం, లేదు అంటే వాళ్ళ మీద కక్ష పెంచుకోవటం, ఇదే తత్వం అయిపోయింది తప్పితే అతనికి ఎక్కడా కూడా సరే తనకు ఒక రాజకీయ ఆలోచన ఉంది, అంటే అందరికన్నా కొంచెం భిన్నంగా ఆలోచిస్తుంది, లేదా ఒక స్పీడ్గా చేయగలుగుద్ది, లేకపోతే కొంచెం మాట్లాడగలుగుద్ది, తను ఎలాగైనా పైకి తీసుకురావాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కదా చేయాల్సింది. ఒక అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్పినప్పుడు, ఒక వ్యక్తికి అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా. ఆ సపోర్ట్ ఉంటేనే కదా మహిళలు అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్తాము. వాళ్ళు ఎంతసేపు తొక్కాలి, అనగదొక్కాలి, ఇప్పుడు మనతో సమానంగా వచ్చేస్తుంది, లేకపోతే మనకన్నా ముందుకు వెళ్ళిపోతుంది, ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకుంటే వాళ్ళు ఎదగరు, పార్టీని ఎదగనివ్వరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా అక్కడే. మనం ఎదగాలి, పార్టీని పెంచాలి, పెంచిన తర్వాత దాంతోపాటు మనం ఎదగాలి, మన అప్పుడే పార్టీ ఎదుగుదలకి ఒక అర్థం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ సింగిల్ నాయకత్వంగా ఎదుగుతున్నారు. ఆ సింగిల్ నాయకత్వం ఎదుగుతున్న వాళ్ళు ఎప్పుడైనా సరే భూస్థాపితం అవుతారు. అన్నీ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ అంశాల మీద ఎలా మాట్లాడాలి అనేది నిజంగా ఒక నాయకత్వం ఉన్నవాడైతే గైడెన్స్ ఇస్తాడు. ఇదిగమ్మా ఈ మహిళా అంశం వచ్చింది, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే మీరు మాట్లాడండి. లేదు ఇలాగ ఒక కమ్యూనిటీ బేస్గా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టించడం, ఇలా అనేది ఉండాలి. కానీ అతను అధికార ప్రతినిధిగా ఉండి అతనే అధికార ప్రతినిధి ఏంటంటే నియోజకవర్గానికి లేదంటే అర్బానికి అలాగా స్పోక్స్ పర్సన్స్ ఇచ్చి కూడా ఎవరు మరి పనిచేసింది లేదే, ఎవరు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టింది లేదే. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టాలి, అందరికీ నచ్చుద్ది నచ్చకపోద్ది, అంతే కదా. సో అలా కాకుండా పూర్తిగా అతని నియోజకవర్గం వరకు అతనే నాయకుడు అవుతా పద్దాక వైసీపీని తిడతా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా కేవలం వెల్లంపల్లి మీద పెట్టాడు ఆయన, ఎక్కడ సమస్యల మీద పెట్టలా. అదేమంటే నేను ప్రశ్నించాను, పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు నేను ప్రశ్నించాను, ఎవరు మాట్లాడలేదంటే మరి మేము మాట్లాడిందంతా ఏంటి? మేము కనీసం డిబేట్స్ అన్నా మేము ఫైట్ చేస్తుంది ఏంటి? నీకన్నా ఎక్కువ నీకు పార్టీ పుట్టిన దగ్గర నుంచి నువ్వు పార్టీలో పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక కీలక పదవులు అనుభవిస్తా పార్టీ ఎక్కడా కూడా నేను తక్కువ చేయకుండా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంచినప్పుడు నువ్వు పార్టీకి ఏం చేసావు? ఆ రోజు టీడీపీ కోవట్టుగా పనిచేశాడు, ఈ రోజు వైసీపీ కోవట్టుగా పనిచేశాడు. 20 రోజుల నుంచి వైసీపీ కోవట్టుగా పనిచేశాడు. ఏ రోజు కూడా అతను జనసేనకి పూర్తి స్థాయిగా హోల్ హార్టెడ్గా పనిచేయాల. కేవలం ఒక బీసీ నాయకుడు అని చెప్పి గుర్తింపు లేని నాయకత్వంతో వచ్చి ఇక్కడ గుర్తింపు తెచ్చుకొని మరి అది ఏం మాట్లాడుకుని వెళ్ళాడో ఎంత మాట్లాడుకుని వెళ్ళాడో నేనైతే అన్నగానే ఈరోజు ఆ స్థాయికి ఎదిగాడు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆయన పూజ గదిలో పెట్టుకోవాలైతే మాత్రం అనుకుంటున్నాం. అవును, ఎదుటాళ్ళు మరి అలా రాక్షసుడు అని తిడితేనే కదా ఆయనకి పాపం ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖర్చులు అయ్యి ఉంటాయి కదా ఎంతో కొంత. ఆ ఖర్చులు రావాలి అంటే మరి ఆ మాత్రం కూడా తిట్టకపోతే మరి రావు కదా. ఎందుకు ఆయన ఆ విషయంలో అనుకోవడం తప్పు పాపం. ఎందుకంటే డబ్బులు రావాలంటే తిట్టాలి డబ్బులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టినా బాగుపడతారు, పొగినా బాగుపడతారు. తిడితే మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు అయ్యేస్తూ ఉంటాడు, ఇగో ఇలా కోట్లు ఆఫర్లు చేస్తూ ఉంటాడు. పొగిడితే పార్టీలో మంచి పదవులు వస్తాయి, మంచి పొజిషన్లో ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అవుతారు, మైనస్ అవుతారు, ఎటైనా సరే ఉపయోగపడతారు ప్రతి ఒక్కరికి. సో పోతిన వెంకట మహేష్కి అన్ని రకాలుగానే ఉపయోగపడ్డారు. పొగిడినప్పుడు ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు, తిట్టినప్పుడు కూడా ఉపయోగపడ్డారు. అది అసలు అతనికి ఈ ఒకవేళ రేపు రోజు నేను పొజిషన్కి వెళ్ళా కూడా అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష అవుద్ది తప్పితే ఇంకోటి అయితే కాదు. అసలు ఇంత పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాడు కదా, కనీసం ఎంపీకి పడిన ఓట్లు అంటే మొత్తం శెట్టి ప్రసాద్ అనే వ్యక్తి
ఆయన పేరు అనౌన్స్ చేసేదాకా కూడా ఆయన ఎవరో తెలియదు కానీ అతనికి హయ్యెస్ట్ ఓటింగ్ ఎక్కడ వచ్చిందో తెలుసా? పశ్చిమ నియోజకవర్గంలో వచ్చింది. అంటే ఎంపీకి వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేని ఈ వ్యక్తి కూడా మా గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా దానికన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఇదివరకు నువ్వు నగర అధ్యక్షుడు అయి ఉండి విజయవాడ నగరంలో అసలు ఇప్పుడు దాకా పబ్లిక్ మీటింగ్ లేదు, ఒక కార్యకర్తల మీటింగ్ లేదు. ఓకే, ఎలా డెవలప్ అవుతుంది పార్టీ? ఒక్క మీటింగ్ అంటే ఒక్కటి కూడా మహేష్ గారు పెట్టలేదంటారా? పెట్టిన దాఖలే లేవు. ఆయన ఇంట్లో పెట్టుకొని సోషల్ మీడియాలో టర్న్ అవుతుంటారు తప్పితే ఎక్కడ ఎలక్షన్ ముందు ఇక కార్యకర్తల మీటింగ్ అని భోజనాలు కేసినేని చిన్ని గాడిని తెచ్చుకొని ఈ పార్టీని కేసినేని చిన్ని గాడి నుంచి భోజనాలు తెచ్చుకొని పెట్టావు. అప్పటికి ఇంకా క్యాండిడేట్లు ఎవరు లేరు కదా, వారిని ఎందుకు అడగడం? మన పార్టీ ఇది, మన పార్టీ నుంచి నువ్వు అధ్యక్షుడివి, భోజనాలు పెట్టలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు క్యాండిడేట్ ఎలాగవుతావు? అసలు ఇక్కడ రాజకీయంగా విమర్శ చేస్తున్నారా లేకపోతే రాజకీయమేగా చేసింది వాళ్ళు కూడా? వ్యక్తిగతంగా డిఫేమ్ చేద్దామన్నా? రాజకీయమే అమ్మా, రాజకీయం కాకుండా దేనికి? నువ్వు దేనికి పెట్టావు? రాజకీయమేగా మీటింగ్ పెట్టింది, పార్టీ మీటింగ్ అని పెట్టావు. ఏమైంది అప్పుడు? నువ్వు అంతకుముందు ఎప్పుడైనా మీటింగ్ పెట్టావా? కనీసం పోతిన మహేష్ అనే వ్యక్తి కార్యకర్తలకి తన సొంత డబ్బుతో కూడా భోజనాలు పెట్టలేని స్థాయి అయింది. కనబడిందిగా ఆ రోజే. ఏ రోజు? కేసీని చిన్ని గారిని అయినా అడగండి, చెప్తారు. ఏ రోజు భోజనాలు నేను పంపించానా లేదా అని ఆయన అడగండి, చెప్తారు. లేకపోతే సీసీ ఫుటేజ్లు ఉంటాయిగా, ఆయన ఇంటికాడి నుంచి బయలుదేరిన భోజనం. ఏ రోజు అది? దీనికి ఒక 20 రోజులు 25 రోజుల ముందు, ఎలక్షన్ ముందే. అంత ముందేం కాదు, ఎలక్షన్లో ఆయన ఎంపీ క్యాండిడేట్ కదా పాపం. పోయినా ఆయన పంపించడం తప్పు లేదు, నువ్వు అడగడంలో తప్పు. మన కార్యకర్తల మీటింగ్కి ఇంకా అప్పటికి నువ్వు క్యాండిడేటివ్ కాదు, వెళ్ళి భోజనాలు అడిగి తెచ్చేసావు. పార్టీని వీక్ చేసినట్టు కదా. ఏదో మీడియా ముందు మాట్లాడాలి, మీడియా ముందు ఏదో చేయాలనుకుంటే ఎలాగా? 21 మంది మా క్యాండిడేట్లు. ఎందుకు 21 మంది? ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలంగా జగన్మోహన్ రెడ్డి దోచేశాడని, దానికోసం పవన్ కళ్యాణ్ గారు రాజీ పడ్డారే తప్ప సొంత ప్రయోజనం కోసం కాదు. ఆసిఫ్ని తప్పించి ఇప్పుడు మహేష్కి పశ్చిమ సీటు ఇస్తారు అన్నట్టుగా కూడా వాట్సాప్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేటు కోసం ఇదంతా, రేటు కోసం. ఏ రేటు? రేటు కోసం, రేటింగ్ని పెంచితే రేటు వస్తుందని. రేటింగ్ రెండు. ఈ సోషల్ మీడియా జిమిక్కులు, దాని మీద కొద్ది రేట్ వస్తుంది అనుకుని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అతను ఒక్కడేనే కాదు, మైలవరం సీటు కూడా అంటే ఒక్కటి అంటే కుదరదు కదా. అందుకని మైలవరం, గుంటూరు, రజని, మనోహర్ నాయుడు ఇట్లా వీళ్ళందరిని పెట్టి మనోడు కూడా అందులో పెట్టి కొట్టారు. అవును, పబ్లిక్ ఏమనుకో నిజంగా ఇస్తారా కొద్దిగా మనోడు పేమెంట్ పెరుగుద్దని. ఈ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయిన తర్వాతే పశ్చిమలో కాదు, బెజవాడలో కాదు, బలం పెరిగింది బాగా పార్టీకి. పిలిపిస్తే 1500 మంది కార్యకర్తలు వచ్చారు. ఆనందంతో వచ్చారా, బాధతో వచ్చారా? పార్టీకి చీడ పురుగు పోయిందని వచ్చారు. నిజమేనా? వాస్తవం. ఒక పిలుపే. ఇదివరకంటే కార్యకర్తలు అందరూ బాబు నువ్వు తీసిరా అని అంటారు. స్వచ్ఛందంగా నిన్న కార్యకర్తలు వచ్చారు, స్వచ్ఛందంగా. పశ్చిమ వాళ్ళు ఉన్నారు, తూర్పు వాళ్ళు కూడా ఉన్నారు. పశ్చిమే, ఓన్లీ పశ్చిమేనా? సుజనా చౌదరి అంతర్గతంగా పవన్ కళ్యాణ్ని కలిసి 30 కోట్లు ప్యాకేజీ ఇచ్చి సీటు తెచ్చుకున్నాడు. నటించకుండానే సీట్లు అమ్మేసుకొని పవన్ కళ్యాణ్ డబ్బు సంపాదించే. ఎవరన్నారు ఆ మాట? మహేష్ అంటున్నారు. ఆడ బాస్టర్డ్. ఏం తెలుసు ఆడికి పవన్ కళ్యాణ్ గురించి? ఒకసారి సీటు తీసుకున్నాడు, సీట్ని కేసీనేని నానికి అమ్మేశాడు 2019లో. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటాడా? ఇది పనికిమాల మాటలను మీడియా ముందు గొప్పల కోసం ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు, హైప్ పెరగడం కోసం. మీడియా కూడా ఆయన చుట్టే తిరుగుతుందిగా. అదే ఇట్లాంటి మాటలు మాట్లాడితే, పోరంబోకు మాటలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి. తప్పు కదా. ఆధారాలు నిన్నటి దాకా ఆ జెండా అడ్డు పెట్టుకుని ఇక్కడ కార్యకర్తల్ని అందరిని కూడా సర్వనాశనం చేసేసాడు. ₹1 ఈయన దగ్గర నుంచి ఖర్చు పెట్టిన
దాఖలే లేవు అసలు. కానీ అతని సహజమైన చెడు బుద్ధి నీకు విద్యాబుద్ధులు నేర్పి నీకు ఒక ఐడెంటిఫై వచ్చి నాదెండ్ల మనోహర్ గారు ఎంతగా పబ్లిక్లో పాపులారిటీ ఉందో రాజధాని అయినటువంటి ఈ విజయవాడ సిటీలో పోతిన మహేష్ అంటే అంత ఒక పాపులారిటీ వచ్చింది. పోతిన మహేష్ చెబుతాంపా, పోతిన మహేష్ ఉన్నాడు, ధర్నా చేస్తాడు, ఇంకోటి ఇలాంటిది నువ్వు ధర్నా ఒక్కడవే చేయలేవుగా, నీ ఒక్క కులమే వచ్చి చేయలేదుగా. అనేక మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు సోదరులు అందరూ కలిస్తేనేగా. ప్లస్ అక్కడ మైనార్టీలు అనేక మంది కలిసింది. ఎందుకు కలిశారు నీతో? పవన్ కళ్యాణ్ గారు నీకు గౌరవం ఇచ్చారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు నీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని కేవలం 5 సంవత్సరాలు ఉండే పదవి కోసం ఆయన ఫస్టే చెప్పాడు, నాకు రాజ్యాధికారం ముఖ్యం కాదు, నాకు ప్రజలకు సేవ చేయాలని. ఎమ్మెల్యే అని చెప్పి కిడ్నీ బాధితులకి సేవ చేశాడా? చూసావా? ఇప్పుడు అర్హత లేనోడికి ఆ విధమైన ఉన్నత పదవి ఇచ్చేసరికి అతని అర్హత, అతనిది, అతని దిగజారుడుతనం ఏంటనేది పేద ప్రజలకి, సామాన్య జన సైనికులకి, కార్యకర్తలకి, పార్టీలో ఉన్న నాయకులకి అందరికీ అర్థమైపోయింది. అంత ఇదిగా ప్రిఫరెన్స్ ఇచ్చి, అన్ని అవకాశాలు ఇచ్చి, అన్ని ధర్నాలు, అన్ని వ్యవహారాలు, అంత గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా పార్టీ నుంచి నీకు ఎంతో ప్రోద్బలం, ఎంతోమంది జన సైనికులు సహకరిస్తే నువ్వు చేసింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అండర్లో. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పే నువ్వు నాయకుడు అయింది. ఎవడో తెలియదు, నువ్వెవడో ఎవరికీ తెలియదు. అన్నీ బొంబాయి ఇప్పుడు ఏదో చెప్పుకుంటారు. పేషెంట్ చచ్చిపోయిన తర్వాత అబ్బో బతికున్నట్టయితే అతనే అన్నీ చేసేవాడు, అది ఇదని. ఏం లేదు, ఇప్పటికే మీరేదో కాస్త ఇప్పుడు అడావుడిగా ఉంది, అది ఇదని పుకార్లు ఉన్నాయి కాబట్టి మీరు 2 రోజులు వెళ్తారు. ఆయన్ని టోటల్గా జన సైనికులు వదిలేశారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా వదిలేశారు. ఇవాళ సుజనా చౌదరి గారి దగ్గరికి అదే కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది వచ్చారో ఇప్పుడే జస్ట్ చూసి వచ్చాం మేము. అక్కడ ఏమీ లేదు, 2 రోజులు జనాల మధ్యలో ఉండి నోటికి వచ్చింది వాగుతాడు, అయిన తర్వాత జనాలు మర్చిపోతారు. మానసికంగా వేధించారు, మానసికంగా చంపేశారు అంటే కేవలం తమరికి సీట్ ఇవ్వలేదని మానసికంగా చంపేశారు. నేను ఆ వ్యక్తి పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, జనసేన పార్టీ 8 సంవత్సరాలుగా ఒక వృక్షాన్ని పెంచినట్టు పెంచింది పార్టీ. ఒక బీసీ నాయకుడని, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో ఒక సామాన్యుడిని, ఒక వ్యక్తిని ఒక పెద్ద స్థాయిలో ఉంచితే ఈరోజు ఎలాంటి మాటలు మాట్లాడారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి 8 సంవత్సరాలు ఒక పార్టీతో జర్నీ చేసి ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని దేవుడు దేవాలయంగా పోల్చి మరి ఒక్క రోజులోనే అన్నీ కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన క్యారెక్టర్ ఇదే అని క్యారెక్టర్ని చూసి భయపడే పరిస్థితి కనబడుతూ ఉంది. మాట మీద నిలబడిన నాయకుడు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఎక్కువ రోజులు రాణించలేరు. దానికి నిదర్శనమే ఇక్కడున్న నిన్నటి వరకు ఉన్న జనసేన నాయకుడు. ఆయన గొయ్యను ఆయనే తీసుకొని పాతాళంలోకి వెళ్ళి మట్టి కప్పేసుకున్నాడు రాజకీయంగా అంటానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే 8 సంవత్సరాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరినైతే తిట్టావో వాళ్ళ పల్లకిలు మోయటానికి నువ్వు వెళ్ళావంటే నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ఎజెండా ఏంటో ఈ నగరవాసులందరికీ అర్థమైంది. ప్యాకేజీల కోసం, కేవలం నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మా పార్టీలో ఉన్నావు కానీ ప్రజల మీద ప్రేమతో కానీ జనసేన పార్టీ మీద అభిమానంతో కానీ లేవని జనసేన పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ అర్థమైంది. నిజంగా ఆయనకు ఆస్తులు ఉంటే టిక్కెటే వచ్చేది కదండి, నిజంగా డబ్బులే ఉంటే టిక్కెటే వచ్చేది కదా. ఆస్తులు అమ్మి పోషించానంటే చెప్తా ఉన్నారు. జనసేన పార్టీలో వచ్చినప్పుడు నువ్వు నీ కారు ఎక్కడ తెచ్చి కొన్నావు, దీనికి క్లారిటీ ఇస్తారా? మీరు వాడే కారు ఫోర్డ్ కొన్నప్పుడు డౌన్ పేమెంట్ కట్టినప్పుడు ఎక్కడ నుంచి అప్పు తీసుకొచ్చారు చెప్పండి, దీనికి క్లారిటీ ఇస్తా. నేను ఎంత కాల్ మనీ తీసుకొచ్చారనేది చెప్పండి, నేను క్లారిటీ ఇస్తా. చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కాకినాడలో ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ఓ సమావేశం జరుగుతుంటే దాన్ని ఇబ్బందులు పాలు చేయాలన్న పరిస్థితి జరుగుతుందన్న తరుణంలో మేము విజయవాడలో మెగాదళం పేరుతో కొంతమంది ప్రజారాజ్యం అభిమానులు కానీ
ప్రజారాజ్యంకి సంబంధించిన కార్యకర్తలు కానీ చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మేమెవరం పిలవలా, మేమెవరం ఆహ్వానించలా, స్వచ్ఛందంగా చాలామంది అభిమానులు కార్యకర్తలు రావడం జరిగింది. ఆ సమావేశంలో వచ్చి మా సీట్లందరి వెనకాతల నుంచున్నటువంటి వ్యక్తి పోతిన వెంకట మహేష్. పార్టీ అప్పుడే నిర్మాణం జరుగుతున్న తరుణంలో హెడ్ ఆఫీస్ నుంచి కూడా మాకు కూడా కొన్ని సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ తరుణంలో అప్పటి వరకు ఏవో రియల్ ఎస్టేటు బ్రోకర్ల సంఘానికి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్యతో కలిసి కాపుల్ని బీసీలో చేరిస్తే, కాపులు బీసీలో ఉంటే బీసీ కులాల హక్కులు హరించుకుపోతాయి అని చెప్పి పోరాటాలు చేస్తున్న తరుణంలో గేటు దగ్గర నుంచొని ఉంటే మాలో కొంతమంది మిత్రులు మహేష్ వచ్చాడు, అతన్ని పిలవండి అని చెప్పి తీసుకొచ్చి ప్రోత్సహించి మైకిచ్చి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజున అతను పట్టుకున్న మైకు నిన్న పవన్ కళ్యాణ్ గారిని మంచించే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే అది అతను ఆ స్థాయి ఎక్కడ, ఈరోజు ఈ స్థాయి ఎక్కడో అతనే తెలుసుకోవాలి. అతను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మేము మాట్లాడము, మేము ఆ స్థాయికి దిగజారం, రాజకీయమే మాట్లాడతాం. కొబ్బరి బండాలతో చేతులు నరుక్కున్నాం, మెళ్ళ నరుక్కున్నాం, తొళ్ళ తరుచుకున్నాం, ఈ డైలాగులు మేము చెప్పం. ఆయన అంతరాత్మ మీద చేసుకొని నేను చెప్పింది నిజమో అబద్ధమో ఆయనే చెప్పమనండి. అతను స్వచ్ఛందంగా పార్టీలో పనిచేస్తున్నాడు. కార్యకర్తను, నేను జనసేన కార్యకర్తను అని చెప్పుకొని పనిచేస్తున్నాడు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అతనికి అగ్రిగోల్డ్ బాధ్యతలు ఇచ్చారు. నగరంలో కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అయితే అతను ఏం చేశాడండి, ఆ బాధ్యతను పూర్తిగా పట్టించుకున్న పరిస్థితి లేదు. తను నియోజకవర్గం గురించే ఆ రోజున కూడా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మేము స్వచ్ఛందంగా, మేము వాలంటీర్లుగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఈ సీట్ల పంపిణీ గురించి సమావేశం జరిగితే ఆ సమావేశానికి దగ్గరలో మేము ఉన్నాం. మహేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫైట్ చేశారో మాలాంటి వ్యక్తులకి తెలుసు. ఎందుకంటే మేము దగ్గరగా చూసాం. ఆ రోజున మహేష్ గారికి సీట్ ఇవ్వాలని ఆయన ఆ రోజు పట్టినందుకు ఆ రోజు నేను మహేష్ గారిని అడుగుతున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత డబ్బులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మీరే చెప్పాలి. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు సీట్ అమ్ముకున్నాడు అని మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సీట్ అమ్ముకున్నాడా అనేది కాదో 2014లో జరిగినవి అన్నీ నీకు తెలుసు, నువ్వు చెప్పు. 2019లో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దేవుడు, ఈ రోజున నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నిన్ను మేము భుజాల మీద పెట్టుకున్నాం. కాపు కులంగా మేము ఏ రోజు కూడా ఏ పదవులు కూడా ఆశించలా. ఒక బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి, వెనకబడిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టి నడవండి అన్న ఒక్క మాటకు కట్టుబడి మేము నీ వెనకాతలు నడిచాం. నీ వెనకాతలు నడిచినందుకు ఏ రోజైనా సరే నీ దగ్గర ఏమన్నా ఆశించామా? ఏ కార్యకర్త అయినా ఆశించాడా? ఏ జన సైనికుడన్నా ఆశించాడా? అంత చేశాను ఎంత చేశానని నువ్వు పగల్బాలు పలికావు. ఏం ఆస్తులు అమ్ముకున్నాడో మాకు చెప్పాలి. పార్టీ కోసం ఎన్ని కోట్ల రూపాయలు అమ్ముకున్నాడో చెప్పాలి కదా. రాజకీయంగా నేను మాట్లాడుతున్నా, వ్యక్తిగతంగా చాలా వస్తాయి, కానీ నేను రాజకీయంగా మాట్లాడుతున్నా. కరోనా క్రైసిస్లో మీకు వచ్చిన ఫండ్స్ ఎంత, దాని మీద ఎవరన్నా ఇవ్వండి. తర్వాత పార్టీ నిర్మాణంలో మీకు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మీరు కూడా
ఎంతో కొంతమంది దగ్గర సహాయం పొందున్నారు, అది కూడా చెప్పాలా. అందులో ముఖ్యంగా మీరు అంటున్నారే కాపులకు అన్యాయం జరిగింది అనే ఆ పదానికే నేను చెప్తున్నా, కొంతమంది కాపులు కూడా మీకు సహాయం చేశారు. మీ కార్యక్రమాలకి సహాయం చేశారా లేదా? మీరు చేస్తున్న పోరాటాలకి చేయూతనిచ్చారా లేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మహేష్ గారు.